నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్సువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబీహెచ్బి హైదరాబాద్. సో నా దగ్గరికి ఈ సెక్షువల్ డిస్‌ఫంక్షన్స్ కోసం పేషెంట్స్ వస్తూ ఉంటారు. వీళ్ళలో ఏంటి అంటే, సార్ నాకు అంగం చాలా కోల్డ్‌గా ఉంటుంది. అంటే చల్లగా ఉంటుంది, మెత్తగా ఉంటుంది. ఇట్లాంటి కంప్లెయింట్స్ పాపం ఎక్కువ చెప్తూ ఉంటారు. యాక్చువల్లీ దీనికి కారణం ఏంటి? మనకు ఈ డిజైర్‌కి తగ్గట్టు అంటే కోరికలకి తగ్గట్టు అంగం స్తంభించకపోవటము. అందుకనే మనకు అంగం మెత్తగా ఉండిపోతుందనమాట. సో, అంగం మెత్తగా ఉంటుంది సరే, బట్ టెంపరేచర్ ఎందుకు చల్లగా ఉంటుంది అంటే, ఆబ్వియస్‌గా ఎరెక్షన్స్ అప్పుడు అంగంలోనికి రక్త ప్రసరణ అనేది జరుగుతుంది. ఎప్పుడైతే ఈ రక్త ప్రసరణ జరుగుతుందో అంగం టెంపరేచర్ అనేది ఒక డిగ్రీస్ పెరుగుతాయి. సో, దీంతో ఏమవుతుంది, అంగం కొద్దిగా టెంపరేచర్ అంటే ఇతర శరీర భాగాల కన్నా అంగం కొద్దిగా ఎక్కువ టెంపరేచర్‌ని చూపిస్తుంది. అందుకే ఇది వార్మ్‌గా కనిపిస్తుంది. సో, కానీ ఎవరికైతే ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ ఉంటుందో, డిజైర్‌కి తగ్గట్టు అంగం స్తంభించదో వాళ్ళకి కోల్డ్‌గా ఉంటుంది. అదే దీనికి కారణం. సో, ఎవరికైతే అంగానికి రక్త సరఫరా తగ్గుతుందో వాళ్ళు మెత్తగా ఫీల్ అవ్వటం కానివ్వండి, ఎరెక్షన్స్ అప్పుడు మెత్తగా ఫీల్ అవ్వటం కానివ్వండి, టెంపరేచర్ తక్కువ ఫీల్ అవ్వటం కానివ్వండి జరుగుతుంది. సో, దీన్ని క్లియర్‌గా చెప్పాలి అంటే అంగస్తంభన ప్రాబ్లమ్స్, నరాల బలహీనత అంటాం కొన్ని ఏరియాల్లో, అండ్ ఈవెన్ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అని కూడా చెప్పొచ్చు. పురుషాంగ స్తంభన లోపాలు అని కూడా అంటాం. సో, వీళ్ళకి ఏంటంటే యాజ్ యూజువల్‌గా మనం ఫిజికల్ పరీక్షలు చేసి, అంటే ఫిజికల్‌గా అబ్బాయి ఎలా ఉన్నాడు, లోపల ఆర్గాన్స్ ఎలాగున్నాయి అనేది ఫిజికల్ ఎగ్జామినేషన్ అంటాము, అది చేస్తాము. వాళ్ళ హిస్టరీ అంటే ఎప్పటినుంచి ఇలాగా ఇబ్బంది పడుతున్నారు, అసలు ఫస్ట్ నుంచి అసలు అంగస్తంభన లేదా, రీసెంట్‌గానే అంగస్తంభన తగ్గినదా అనేది కొద్దిగా మనం చూసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ వీళ్ళకి మినిమమ్ టెస్ట్‌లు అంటే హార్మోనల్ లోపాలు ఉన్నాయా, డయాబెటిస్‌లు, హైపర్ టెన్షన్ వాటికి ఏమైనా మందులు వాడుతున్నారా, ఇలాంటి హిస్టరీ తీసుకొని పరీక్షలు చేయడం అనేది జరుగుతుంది. ఒకవేళ హార్మోనల్ లోపాలు ఉంటే దానికి తగ్గ ట్రీట్మెంట్ ఇస్తాము. ఇవన్నీ కూడా చాలా వరకు ఈ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అంటే ఇది వెరీ ట్రాన్సియంట్ ఉంటుంది. ఇవన్నీ నార్మల్ ఉంటాయి. బట్ అంగానికి రక్త సరఫరా తగ్గుంటుంది. వీళ్ళకి మన దగ్గర ఎక్స్ట్రా కార్పోరియల్ షాక్ వేవ్ థెరపీ అనేది ట్రీట్మెంట్ ఉంది. షాక్ వేవ్ థెరపీ అనేది. సో, దీంతో ఏమవుతుంది అంటే వీళ్ళకి ఫిజికల్‌గా ఫిట్ ఉంటారు కాబట్టి అంగానికి ఈ షాక్ వేవ్ థెరపీ ఇవ్వడం ద్వారా వాళ్ళకి అంగస్తంభన లోపాల నుంచి క్లారిటీ ఇవ్వచ్చు. ఏ విధంగా అంటే ఈ నియోవాస్కులరైజేషన్ అనే పద్ధతి ద్వారా అంగానికి రక్త సరఫరా ఇంప్రూవ్ అవుతుంది. దాంతో వీళ్ళకి ఎరెక్షన్స్ అనేటివి ఇంప్రూవ్ అవుతాయి. ఆబ్వియస్‌గా ఎప్పుడైతే ఎరెక్షన్స్ ఇంప్రూవ్ అయ్యి బ్లడ్ సప్లై ఇంప్రూవ్ అవుతుందో అంగం మరీ ఫ్లాసిడ్‌గా కాకుండా కొద్దిగా అంటే వాళ్ళు ఫీల్ అయ్యే కోల్డ్ కాకుండా కొద్దిగా వెచ్చగా ఉండటము, టెంపరేచర్ పెరగటము, దే ఫీల్ వెరీ నార్మల్. సో, దట్ ఇట్ సెల్ఫ్, ఆ ఫీలింగ్ ఇట్ సెల్ఫ్ మేక్స్ పేషెంట్‌కి అలే నాకు బాగుంది అనే ఒక థాట్ వస్తుంది. సో, ఇది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ట్రీట్మెంటు. ఇది యూజ్ చేసుకోవడం వల్ల వాళ్ళకి ఫ్యూచర్‌లో ఇబ్బందులు రావటం కానివ్వండి, పిల్లల్లో ఇబ్బంది రావటం కానివ్వండి, ఫ్యూచర్‌లో మళ్ళీ షాక్ వేవ్ అట్లాంటివేమీ ఉండవు. సైడ్ ఎఫెక్ట్స్ వెరీ నిల్. సో, ఇది వెరీ న్యాచురల్ వేలో వాళ్ళకి రక్త ప్రసరణ అంటే అంగానికి రక్త ప్రసరణ ఇంప్రూవ్ చేసే పద్ధతి. దీన్ని యూజ్ చేసుకోగలరు. థాంక్ యూ.